నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 1వ తేదీ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం పర్యటనను అధికారులందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. తాళ్లపూడి మండలం ములకలపల్లి గ్రామంలో పెన్షన్ గృహప్రవేశాలు నిర్వహించే ప్రాంతాల్లో ఏర్పాట్లను బుధవారం అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. కాపవరం మార్కెట్ యార్డు వద్ద హెలీప్యాడ్ ఏర్పాట్లు కూడా పరిశీలించారు. అలాగే నియోజకవర్గానికి సంబంధించిన ప్రజా సమస్యల నివేదిక సిద్ధం చేయాలని, ఆయా ప్రాంతాల్లో సంక్షేమ అసిస్టెంట్లు ఉండాలని అన్నారు. అలాగే పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, స్థానిక శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కొత్తపేట పోలీసు శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా నియమాల అవగాహనలో భాగంగా బుధవారం నిర్వహించిన బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే సత్యానందరావు హెల్మెట్ ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. కొత్తపేట మండలం వాడపాలెం గ్రామం నుండి కొత్తపేట మారుతి నగర్ కౌశిక రోడ్డు మీదుగా బస్టాండ్ సెంటర్ మీదుగా కొత్తపేట ప్రధాన రహదారిపై బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్తపేటలో జరిగిన సమావేశంలో యువ నాయకులు బండారు సంజీవ్, సర్కిల్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్, తహసీల్దారు ఎడ్ల రాంబాబు, 4 మండల స్టేషన్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ, ప్రమాదం జరగడం అంటే రోడ్డు మీద పడటం కాదు, కుటుంబమే రోడ్డు మీద పడటమని ఉదాహరించారు. రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణపై ప్రజలకు, వాహనదారులకు అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చమురు సంస్థలు వెలికితీస్తున్న చమురు, సహజ వాయువుల మూలంగా పర్యావరణానికి ఎటువంటి విఘాతం కలగకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆయిల్ కంపెనీల ప్రతినిధులకు సూచించారు. కొత్తపేట మండలం మోడేకూరులో ఓఎన్జీసీ ఆధ్వర్యంలో నెలకొల్పిన అధునాతన రిగ్గు పనితీరును కలెక్టర్ పరిశీలించి సూచనలు చేశారు. స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ అమల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ న్యూ జనరేషన్ రిగ్గు ఆటోమేటిక్ గా ఆపరేషన్ అవుతుందని ఎస్టేట్ సపోర్ట్ మేనేజర్ జె శ్రీనివాస్ కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్థానిక ప్రాంత అభివృద్ధికి చమురు సంస్థలు ఇతోధికంగా సహాయపడాలని సూచించారు. పర్యాటక, ఆధ్యాత్మికంగా, వ్యవసాయపరంగా ఆత్రేయపురం మండలాన్ని అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. బుధవారం ఆత్రేయపురం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ కుండ అన్నపూర్ణ అధ్యక్షత నిర్వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. సమావేశంలో వివిధ శాఖల నుంచి అమలవుతున్న పథకాల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలువురు సర్పంచులు గత 5 ఏళ్ల కాలంగా స్థానిక సంస్థలకు రావాల్సిన స్టాంప్ డ్యూటీ నిధులు రాకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో సమావేశం హాల్ నుంచి జిల్లా రిజిస్టర్ను సంప్రదించి మండల పరిధిలోని 17 గ్రామ పంచాయతీ ఖాతాలకు స్టాంప్ డ్యూటీ జమ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. దీంతో గ్రామ సర్పంచులు హర్షాతిరేకాలతో ఎమ్మెల్యే బండారును అభినందించారు. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి కాలినడకన వచ్చే భక్తులకు రాత్రి వేళలో విద్యుత్ దీపాలు లేకపోవడంతో బొబ్బర్లంక నుంచి వాడపల్లి వరకు, రావులపాలెం మండలం ఊబలంక నుంచి మెల్లపాలెం మీదుగా వాడపల్లి వరకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పలువురు ఎంపీటీసీలు సమావేశంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో అందుకు అనుగుణంగా భక్తులకు ఇబ్బందులు లేకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని ట్రాన్స్కో ఏఈని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బొబ్బర్లంక నుంచి వెలిచేరు వరకు 35 కోట్లతో R&B రోడ్డు విస్తరణకు ప్రతిపాదనలు పంపించామని, లొల్లలాకుల ఆధునీకరణకు 75 కోట్లతో పంపించిన ప్రతిపాదనలకు రానున్న బడ్జెట్లో నిధులు మంజూరు అయ్యేలా అవకాశం ఉందని సమావేశంలో తెలిపారు. వీటిని ప్రమోట్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. అదేవిధంగా ఇక్కడ పర్యాటకాన్ని లొల్లలాకులు బేస్ చేసుకుని ఇక్కడ ఏదైనా ఒక రిసార్ట్స్ టైపు లేదా మన
వాడపల్లి వెంకటేశ్వర స్వామికి ట్యాగ్ ఆన్ చేసుకుని పర్యాటకులు ఇక్కడ స్టే చేస్తే అక్కడ దర్శనం చేసుకుని ఇక్కడ ఏదైనా ఈ కెనాల్ కూడా చక్కని కెనాల్ మనకి, ఎందుకంటే 3 కెనాల్ ఇక్కడ ఎండిపోతాయి, ఇది పెద్ద కెనాల్. మొన్న పోటీలు పెట్టాం, చాలా గొప్పగా ప్రపంచంలోనే ఆత్మీయపరం అంటే ఏంటనేది ప్రమోట్ అయిపోతుంది ఒక దెబ్బకి. నేను కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫిబ్రవరి 4 నుండి 11వ తేదీ వరకు నిర్వహించనున్న అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి ఆదేశించారు. కళ్యాణోత్సవాల సందర్భంగా దేవాలయ పరిసర ప్రాంతాలను పరిశీలించి రెవెన్యూ అతిథి గృహంలో ఉత్సవ ఏర్పాట్లు సన్నద్ధతపై అధికారులతో సమీక్షించారు. 21 శాఖల సిబ్బంది ఉత్సవ సమయంలో 24 గంటలు పనిచేయాలని సూచించారు. మన ప్రోటోకాల్ పెడతాము, వీళ్ళకి సెపరేట్ బ్యాచ్ ఇస్తాము. ఓకే, వివిఐపీస్ కాదు, ఈ పర్సన్ ఎవరు అకౌంట్ చేస్తారో వాళ్ళు వివిఐపీస్ అని అంటాము. వాళ్ళకి సెపరేట్ కలర్ బ్యాచ్ ఇస్తాం, వాళ్ళని మీరు ఆర్డర్ చేయాలి. ఫుడ్ పాయిజనింగ్ అలాంటి మాత్రం నేను ఉండకూడదు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ ఎన్షూర్ చేసుకోవాలి. ఫర్ లా అండ్ ఆర్డర్ రూట్ ప్లాన్ అండ్ బస్ స్టాండ్ రూట్ ప్లాన్ ఆల్రెడీ ఒక కమిటీ ఫామ్ చేశాం. డిటిఓ గారు, ఏపీఎస్ఆర్టీసీ ఉన్నారు కదా, డిఎస్పీ గారు. సో మీరు ఒక ప్లాన్ ఇచ్చారు. సో ఆ ప్లాన్ ప్రకారమే బస్సెస్ రన్ చేయాలి. ఏపీఎస్ఆర్టీసీ మీరు చూసారు కదా. సో జాయింట్ కమిటీ ఈఆర్ఎండ్బి, సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీస్ అండ్ బిహాఫ్ ఆఫ్ డిఎస్పీ కొత్తపేట, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఏపీఎస్ఆర్టీసీ, రూట్స్ ఫర్ ఆపరేషన్ బస్సెస్ ఫ్రమ్ అమలాపురం, రావులపాలెం, నర్సాపురం అండ్ భీమావరం డిపో నుంచి అంతర్వేది దేవస్థానంలో బస్సెస్ వస్తాయి. రోడ్స్ ఎక్కడెక్కడ నేరుగా ఉంది, టెక్కిశెట్టిపాలెం టు అంతర్వేదిపాలెం, టెంపుల్ టు సాకినేటిపల్లి బ్రిడ్జ్. సో ఇదాన్ని కూడా మీరు వెరిఫై చేశారు. సో వాళ్ళు ఏం ఆరుగాలం శ్రమించే అన్నదాతలకు సాగునీటి సంఘాల ప్రతినిధులు అండగా ఉండాలని పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కోరారు. పి గన్నవరంలోని జలవనరుల శాఖ కార్యాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గంలోని వివిధ సాగునీటి సంఘాల ప్రతినిధులను సన్మానించి అనంతరం మాట్లాడారు. శివారు ప్రాంతాలకు కూడా సాగునీరు అందే విధంగా అధికారుల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అలాగే అన్యాక్రాంతమైన ఇరిగేషన్ కాలువలను, పంట బోధలను ప్రక్షాళన చేయాలని చెప్పారు. గుర్రపు డెక్కతో నిండిన పంట కాలువల్లో పూడికతీత చేపట్టాలని అన్నారు. కొత్తగా ఏర్పడవచ్చు, కానీ రైతుల్లో మీరు గతంలో కూడా మీరు రైతులే కదా, మీకు అన్ని విషయాలు తెలుసు. నీటి పారుదల విషయంలో అంటే నీటిని ఏ విధంగా వినియోగించుకోవాలి, ఎప్పుడు వినియోగించుకోవాలి అనేది మీ అందరికి తెలిసిన విషయం కాబట్టి, కానీ మీకంటూ ఒక బాధ్యత ఏర్పడింది. మీకు పదవే కాదు, ఈ పదవి ఎందుకంటే మీకు బాధ్యతను ఏర్పాటు చేసింది. ఆ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వర్తించి ఏ ఏ సందర్భాల్లో ఎక్కడ ఏ ప్రాంతానికి నీరు అవసరం, రైతులకి అందుబాటులో ఉండేటట్లు, రైతులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా మీరు చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. అంతేకాకుండా రైతులకి ఏ ఏ సమయాల్లో వాళ్ళకి ఎరువులు అవసరం, ఎక్కడ ఏమి ఉపయోగపడాలనేది కూడా మీరు సలహాలు సూచనలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. చూడకపోవటం అన్నీ కూడా అంటే నీరు సక్రమంగా పారే విధానం లేకుండా పోయింది. అందుచేత మొట్టమొదటిగా కెనాల్స్ని బాగు చేసి ఆ నీరు సక్రమంగా పారేటట్లు చూసి వాటి నుండి కాలువల నుండి పిల్ల కాలువల నుండి బోధులకి సక్రమంగా నీరు అందేటట్లు మీరందరూ బాధ్యత తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఈ గన్నవరం వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఉపాధ్యక్షులు చల్లంగి సత్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ నామన రాంబాబు, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు డొక్కా జగన్నాథం, మండల పరిషత్ అధ్యక్షురాలు గణిశెట్టి నాగలక్ష్మి, గ్రామ సర్పంచ్ గుమ్మడి నాగమణి, ఐనవల్లి నీటి పంపిణీ కమిటీ అధ్యక్షులు కాకర శ్రీనివాస్, ప్రతినిధులు కొల్నాడు సత్యనారాయణరాజు, ఉచ్చుల కృపావరంలో పాల్గొన్నారు. పి గన్నవరం నియోజకవర్గంలోని మామిడికుదురు మండలం లూటుకూరులో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని నియోజకవర్గ సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు గ్రామ సర్పంచ్ అడబాల రామ సత్యనారాయణ ప్రారంభించారు. మండల పశు వైద్యాధికారి సిహెచ్ శ్రీరామ్ గ్రామంలోని పశువులను పరీక్షించి సూచనలిచ్చారు. పాడి పశువులకు టీకాలు వేసి గర్భకోశ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నామన వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఏంటంటే సచివాలయ వ్యవస్థలో కొంతమంది ఉద్యోగులు తీసుకురావడానికి మనకి ఈ కార్యక్రమం నడుస్తుంది. ఓకే. ఏలూరు జిల్లా వార్తలు. విభిన్న ప్రతిభావంతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలతో పాటు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడే విధంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరు యూత్ ట్రైనింగ్ సెంటర్లో బుధవారం జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పన శాఖ సంయుక్తంగా నిర్వహించిన దివ్యాంగుల జాబ్ మేళాలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీతో కలిసి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. మీరు దేనిలోని ఎవరికంటే తక్కువ కాదని ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని అన్నారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బడేటి చంటి, డిఆర్డీఏ పీడీ ఏ విజయరాజులు పాల్గొన్నారు. సంబంధించిన మీటింగ్స్ పెట్టినప్పుడు ఇప్పుడు మాటల వీరభద్రరావు కానీ అందరూ కూడా మాకు ఆపర్చునిటీస్ లేవని చెప్తే మనకు ఐ షుడ్ సే దట్ ఐ హావ్ వెరీ గుడ్ టీమ్. మన పీడీడీఆర్ఏ కానీ, మన స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, ఇలా అందరూ కలిసి ప్లాన్ చేసిన ఒక జాబ్ ఎలా అయితే వీళ్ళ కోసం ఎక్స్ప్రెస్ గా పెట్టకూడదని చెప్పగానే ఇమీడియట్ గా ఏర్పాటు చేసి ఇమీడియట్ గా అసోసియేషన్ అందరితో మాట్లాడి మొబిలైజ్ చేసేసి చాలా షార్ట్ 1 month కూడా ఇంకా అవ్వలేదు నేను చెప్పి అందులోపలనే ఇవాళ ఇది చేశారు. సో ఐ రియలీ థ్యాంక్ మై టీమ్. నేను ఎంతైనా అనుకోవచ్చు, ఏదైనా ఐడియాలు ఇవ్వచ్చు, కానీ అది ఇంప్లిమెంట్ చేసేసి ఫీల్డ్ లో ఇప్పుడు ఇంతమంది కూర్చొని ఇంతమంది తోటి మనం ఇది చేస్తున్నాం అంటే ఇట్స్ రియలీ గ్రేట్ థింగ్. ఐ రియలీ అప్రిషియేట్ మై డిస్ట్రిక్ట్ టీమ్, పీడీడీఆర్డీ గారు, స్కిల్ ఆఫీసర్, మన ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. యూత్ ఆఫీసర్, సో మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. అది ఒకటి, మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఒకటే కాదు, మనకు మంచి పొలిటికల్ లీడర్షిప్ కూడా ఉన్నాయి. మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు ఏం అడిగితేనో సపోర్ట్ చేయడానికి 100% రెడీగా ఉన్న మంచి పొలిటికల్ లీడర్షిప్ కూడా మన జిల్లాలో ఉన్నాయి. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ అవర్ ఏలూరు డిస్ట్రిక్ట్. వీ హావ్ అ గుడ్ ఆఫీషియల్ టీమ్, గుడ్ పొలిటికల్ లీడర్షిప్ ఉన్నాయి కాబట్టి ఏమైనా అనుకున్నప్పటికీ వెంటనే చేయడానికి హెల్ప్. ఏలూరు జిల్లా పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ప్రోటోకాల్ కార్యాలయం, వైకుంఠం, క్యూ కాంప్లెక్స్, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో క్యూఆర్ కోడ్లను దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. ఆలయ దర్శనంపై భక్తుల అభిప్రాయం తెలుసుకునేందుకు దేవాదాయ శాఖ అధికారుల ఆదేశాలతో క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రధాన దేవాలయాలైన విజయవాడ, అన్నవరం, సింహాచలం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల్లో సైతం ఈ క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేసి ఆలయ దర్శనంపై సర్వే నిర్వహిస్తున్నారు. దర్శనానంతరం తమ అభిప్రాయాలను దేవాదాయ శాఖకు తెలియజేయాలనుకునే భక్తులు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులోని గూగుల్ లెన్స్ ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలి. ఆ తరువాత ఆలయ దర్శనంపై సర్వే పేరుతో ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో ఈ దర్శనం యొక్క అనుభవం ఎలా ఉంది, బాగుందా లేదా, దేవాలయాల్లో మౌలిక వసతులు, తాగునీరు, వాష్రూమ్లు, వెయిటింగ్ ఏరియా, రవాణా సౌకర్యాలు, చెప్పులు పెట్టే స్థలంపై మీ అభిప్రాయం బాగుందా లేదా, దర్శనం మీరు భావించిన సమయంలో జరిగిందా లేదా, ప్రసాదం తాజాగా రుచిగా ఉందా లేదా అనే అభిప్రాయాలను తెలిపి భక్తుడి పూర్తి వివరాలను అందులో తెలియజేసి సబ్మిట్ చేయాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 31న ఆచంటలో జరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ప్రాంతాన్ని పర్యవేక్షించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. అధికారులకు సూచనలు, సలహాలు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాభత్తులను గెలిపించాలి. తణుకు అవగాహన సదస్సులో పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ చిరంజీవి. హెల్మెట్లను ధరించి ప్రాణాలను రక్షించుకోవాలి. తణుకు ఎస్కేఎస్టీ మహిళా డిగ్రీ కళాశాలలో యువతకు హితవు పలికిన టౌన్ సిఐ కొండయ్య. తణుకు రామకృష్ణ సేవా సమితి భవనంలో ఘనంగా ముగిసిన త్యాగరాజ ఆరాధన సంగీత ఉత్సవాలు. ఆఖరి రోజు అన్నమయ్య పదశుద్ధితో అలరించిన వేదిక. మొదటి ప్రాధాన్యత ఓటుతో తనను గెలిపించి ఎమ్మెల్సీని చేయాలి. తాడేపల్లిగూడెం తెలుగుదేశం సభలో పట్టభద్రులకు విజ్ఞప్తి చేసిన కూటమి అభ్యర్థి. తాడేపల్లిగూడెంలో ప్రశాంతంగా కొనసాగుతున్న జేఈఈ మెయిన్స్ మొదటి విడత పరీక్షలు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన విద్యార్థులు. ముఖ్యమంత్రి కొవ్వూరు పర్యటనను విజయవంతం చేయాలి. తాళ్లపూడి మండలంలో జిల్లా అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ను ధరించాలని కోరుతూ కొత్తపేటలో హెల్మెట్ తో బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు. తిలకించిన ప్రజలు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సేకరిస్తున్న చమురు సహజ వాయువుల వల్ల పర్యావరణానికి నష్టం లేకుండా చూడాలి. కొత్తపేట మండలంలో ఆయిల్ కంపెనీ ప్రతినిధులకు సూచించిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ప్రతిభావంతుల స్వయం అభివృద్ధికి సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఏలూరు జాబ్ మేళాలో స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. ఈ వార్తలు ఇంతటి సమాప్తం. నమస్కారం.